మాధవీలత గత 3 నెలలుగా ఈ పేరుకు ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఈవిడే కనిపిస్తున్నారు, ఏ రీల్స్ చూసినా ఈవిడే కనిపిస్తున్నారు. మొత్తానికి అనుకున్నది సాధించారు, బీజేపీ టిక్కెట్ సాధించారు. అయితే గెలుపు అంత ఈజీ అనుకుంటున్నారా? ఎందుకంటే ఎంఐఎంకి కంచుకోటలో ఉన్న ఆ ప్రాంతంలో మాధవీలతకి అవకాశం ఇచ్చింది బీజేపీ. ఎలా ఉండబోతుంది ఆవిడ స్ట్రాటజీ అనే అంశాలకు సంబంధించి ఆవిడతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు హైదరాబాద్ ఎంపీగా అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఎంపికైనప్పుడు ఏమైనా భయం అనిపించిందా మీకు? ఆనందం అనిపించింది. భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు అనిపించింది, ఒక వరం ఇచ్చినట్టు అనిపించింది. భయం దానికి 5 సార్లు ఎంఐఎం అక్కడ కంచుకోటగా జెండా ఎగరేస్తున్న ప్రాంతం, బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం, అందుకే ఇంకా ఆనందం అనిపించింది. ఏదో అన్ని తయారయ్యి ఉన్న వడ్డించిన విస్తరాకుని ఇవ్వకుండా నేనే వండుకొని నేనే తయారు చేసుకోవాల్సిన ఒక విస్తరాకుని స్త్రీ శక్తికి ఇచ్చినట్టు అనిపించింది. ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు హైదరాబాద్ ఎంపీ పోరు? అసదుద్దీన్ ఓవైసీ గారికి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాపిస్తున్నట్టుగా ఉంటుంది అనిపిస్తుంది. కొంచెం అతిశయోక్తిలాగా అనిపించడం లేదా మీకు? చరిత్రలో ఎప్పుడు అతిశయోక్తిలాగే అనిపించింది. ఒక విచిత్రం జరిగినప్పుడల్లా నాకేం ఆశ్చర్యంగా లేదు. అది వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఉండొచ్చు, ఉండనివ్వండి, అభ్యంతరం లేదు నాకు. కొంతమంది అంటూ ఉన్నారు మాధవీలతది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి తేడా తెలియని వాళ్ళు అంటాను నేను వాళ్ళని. ప్రధానంగా మనం ఒక యుద్ధంలో వెళ్ళే సైనికుడికి ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్ కావాలి. ఎందుకో చెప్తాను అది కూడా. కాన్ఫిడెన్స్తో వెళ్తే యుద్ధరంగంలోకి వెళ్ళేసరికి ఆ కాన్ఫిడెన్స్ సగమైపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిన వాళ్ళకి యుద్ధం ప్రారంభమయ్యాక అది కాన్ఫిడెన్స్ వరకు మారుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఉండడమే కరెక్ట్, అప్పుడు ఎలా ఉంటానో చూస్తారు. ఓకే, సాధారణంగా మనం చూసుకుంటే ఎంఐఎం పార్టీ అక్కడ పోలింగ్ సమయంలో కావచ్చు, ప్రచారం వాళ్ళు ఎప్పుడు చేసిన దాఖలాలు మనకి ఎక్కడ కనిపించవు. పోలింగ్ సమయంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అది ఈసారి మీరు తట్టుకోగలరు అనుకుంటున్నారా? తట్టుకోవడం అనే శబ్దం ఎప్పుడు వస్తుంది అని అంటే, నాకు భయం అనేది ఉంటే తట్టుకోవడం అనేది ఉంటుంది. నిర్భయ స్థితిలో నేను కాదు తట్టుకోవాల్సింది, అతనికి తట్టుకోలేని పరిస్థితిని కల్పిస్తాం మేము. ఒక్క హిందుత్వ ఎజెండాతోనే మీరు వెళ్తూ ఉన్నారు, ఒక్క చార్మినార్ ప్రాంతం మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. మిగతా ప్రాంతాల విషయానికి వస్తే అంటే ముస్లిమ్స్కి సంబంధించి మీ విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నేను ఫస్ట్ హిందుత్వం మీద నేను ఇది పోరాటం నడపట్లేదు. హిందుత్వం అనేది నా ధర్మం, హైందవ ధర్మం అనే ఒక వ్యక్తిత్వంతో వెళుతున్నాను నేను అక్కడికి. రెండో విషయం ఏంటంటే, నేను కేవలం చార్మినార్లో మాత్రమే పనిచేయలేదు. నేను కార్వాల్లో పనిచేశాను, చంద్రాయణగుట్టలో పనిచేశాను, గుషామేర్లో పనిచేశాను, బహదూర్పురాలో పనిచేశాను, యాకత్పురాలో పనిచేశాను, చంద్రాయణగుట్ట మలక్పేటలోనూ పనిచేశాను. నేను 7 నియోజకవర్గాలలోనూ పనిచేశాను. చాలా మటుకు ఎక్కువ శాతం నేను పస్మందా స్త్రీలతో, ముస్లిం ఆడవాళ్లతోటి, షియా కమ్యూనిటీతోటి, దాని తర్వాత అనాథాశ్రమాలతోటి కూడా పనిచేశాను, మద్రాసాలతో పనిచేశాను, హైందవులతో ఎంతమందితో పనిచేశాను. దరిదాపులుగా అటుపక్కన కూడా ప్రతిరోజు కళ్ళ నీళ్లు ధారగా కారుస్తున్న స్త్రీలతో పనిచేశాను, చిన్నపిల్లలతో పనిచేశాను. కాబట్టి ఇది ఇంకా హిందూ ముస్లిం విషయానికి సంబంధించింది కాదు. ఒక స్త్రీకి కుల మత భేద రంగులు దిద్దకూడదు. ఎందుకంటే అమ్మ అనే మాటకి కులాలు లేవు, మతాలు లేవు. మాధవీలత గారు, ఒకటి మీరు స్పష్టం చేయండి, హైదరాబాద్ నుంచి పోటీ చేయమని పార్టీ మిమ్మల్ని ఆదేశించిందా, మీరే ఎంపిక చేసుకున్నారు? రెండూ జరగలేదు. ధర్మం ఎంచుకుంది ఇరుపక్కల. అంటే ఇందులో తెలియవలసింది ఒక చాలా ప్రప్రథమమైన విషయం ఉంది. అసదుద్దీన్ అనే ఒక వ్యక్తి తన మతానికి సంబంధించిన స్త్రీల కోసమే నిలబడలేకపోయిన ఒక అద్భుతమైన చరిత్రలో పురుషుడు. ఇక హైందవుల నుంచి వదిలేసేయండి, అసలు అటు పక్కనైతే ఏ రకమైన న్యాయమో మనం మాట్లాడుకోవడానికి కూడా మిగలలేదు. హైందవ ధర్మంలో మనం ఇంట్లో ఆడపిల్లని కంటి నీట పెట్టం. అది దేశానికి వర్తిస్తుందని నమ్మిన ఒక మహానుభావుడే మోదీ గారు. ఎవరైతే ట్రిపుల్ తలాక్ని ఆ
అంటే ముస్లిం మతంలోని స్త్రీ పడుతున్న వేదనని బాధని చూసి అర్థం చేసుకొని ఆ స్త్రీని అటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి నుంచి బయటికి లాగాలి. హైందవ స్త్రీ ఎంత ముఖ్యమో ముస్లిం స్త్రీ అంతే ముఖ్యమో అని నమ్మిన ఒక ఉత్తమమైన ధర్మబద్ధమైన వ్యక్తి మోదీ గారు. ఎందుకంటే అప్పుడు నేను ఈ ట్రిపుల్ తలాక్ మీద నేను ఎప్పుడు పనిచేశానో అప్పుడు ఒక సామాన్యమైన స్త్రీలాగా పనిచేశాను. నేను ఇంద్రేష్ భాయ్ సాబ్ ఆధ్వర్యంలో పనిచేశాను. ప్రప్రథమంగా ముందు ఫస్ట్ డొనేషన్ టు ట్రిపుల్ తలాక్ డెస్టిట్యూట్ ఉమెన్కి నేనే డిక్లేర్ చేశాను. అంటే నేను ఇవ్వడం జరిగితే ఇంద్రేష్ భాయ్ సాబ్ గారు దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ మొదటిసారి ఎప్పుడైతే మనం తలాక్ని నిర్మూలించాలనుకున్నామో ట్రిపుల్ తలాక్ అని, ఆ రోజు ముస్లింలకు ఆధారంగా నిలబడవలసిన వాళ్ళ మనిషే అయిన అసదుద్దీన్ గారు పార్లమెంట్లో నిరాకరించడం అంటే ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదంటే, అంటే స్త్రీ నాశనమైపోయినా, స్త్రీ చెడిపోయినా, స్త్రీ వాడబడిన చలనం లేని ఒక చరిత్రకే అర్థం కానటువంటి ఒక మనీషి ఆయన. మనిషి కాదు మనీషి. రెండోసారి యూసీసీ ఏమిటి ఆయన కష్టం అంటే, ఏ రోజు అతని ఉద్దేశంలో ముస్లిం స్త్రీ అధికారమో ఆధిపత్యమో కాదు, బతకకూడదు అతని ఉద్దేశంలో, నాశనం అయిపోవాలి అతని ఉద్దేశంలో. అంటే సరిసమానంగా ఒక ఇంత ఒక ఆస్తో ధర్మబద్ధంగా ఆవిడికి, ఒక ముస్లిం స్త్రీకి, పస్మందా స్త్రీకి, ఏ ముస్లిం స్త్రీకైనా ధర్మబద్ధంగా జీవితంలో అణిచివేయబడకుండా ఉండడానికి ఒక హైందవ ధర్మ సంస్థాపకుడిగా, ప్రధానమంత్రిగా మోదీ గారు తీసుకున్న ఒక ధైర్యమైన నిర్ణయానికి హర్షించాలి, అతను ఆనందించాలి. అయ్యో నేను చెయ్యలేనిది, ఒక ముస్లిం పురుషుడిగా నేను ఆలోచించలేనిది అసలు ఆ వ్యక్తి ఆలోచించగలిగారే. వద్దతనికి సరే పక్కన పెట్టి ముచ్చటగా మూడోసారి ఆయన 33% స్త్రీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్ అనౌన్స్ చేశారు. బా, చేతులెట్టి దండం పెట్టకూడనేటువంటి మహా వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ గారు. అంటే స్త్రీ ఇస్లాంలో బానిస, స్త్రీ ఈ భారతదేశంలో మైనారిటీలను నేను మైనారిటీ రిప్రజెంటేటివ్ వాళ్ళు గుండెలు బాదుకొని మాట్లాడతాడు కదా పార్లమెంట్లో. సో ఆయన ఉద్దేశం ఏంటి? స్త్రీ ఎందుకు పనికిరాదా? స్త్రీ పురోగమించకూడదా? స్త్రీ అదే చెప్పిన తిండి పెట్టని వాడు, సమానంగా ఒక జీవితంలో హక్కులు అధికారాలు ఇవ్వలేని వాడు, ట్రిపుల్ తలాక్ పేరుతో స్త్రీని పదే 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 ఇట్లా విసిరేసి అవహేళన చేసి, మొన్ననే మీకు తెలుసు రీసెంట్గా ఒక అమ్మాయి మిడిల్ ఈస్ట్ నుంచి వాళ్ళ అమ్మగారికి ఒక లెటర్ రాసింది. అమ్మా చాలా ఆనందంగా ఉందే, ఓ ముస్లిం అమ్మాయి 18వ పెళ్లి చేశారు నాకు ఇక్కడ. ఎలా వినిపించకుండా ఉంది ఆ వ్యక్తికి. మాధవీలత గారు ఇవన్నీ, దానికి ఇంకొక ఫైనల్ టచ్ ఆన్సర్ ఇస్తున్నా మీకు. దానికి జవాబు చెప్పడానికే బీజేపీలోని ప్రతి పురుషుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఏ స్త్రీనైతే నువ్వు అవహేళన చెయ్యదలుచుకున్నావో, ఏ స్త్రీ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని అయితే నువ్వు తిరస్కరిస్తున్నావో, అదే స్త్రీతో నీ ఓటమి చూపిస్తామని తీసుకున్న నిర్ణయమే ఈ సమాధానం. మాధవీలత గారు వీటన్నిటి మీద చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. బీజేపీ ఎజెండాని చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు. అంటే సాధారణంగా బీజేపీలో కొన్ని ఏళ్లగా పనిచేసిన
సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కూడా డిఫెన్స్ చేయలేనంతగా మీరు డిఫెన్స్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా మీరు సడన్గా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాతే ఎందుకు మొదలయ్యాయంటే ఏం చెప్తారు? నేను గత 18 ఏండ్లుగా ఒక తల్లిలా, ఒక సోదరిగా నేను చాలా పనిచేశాను. మీరు కనుక మీరు నా జీవితంలో వెనక్కి వెళ్ళగలిగితే, నేను పని చేసినప్పుడు, సహాయపడినప్పుడు ఎప్పుడూ కూడా నా జీవితంలో కుల మత విచక్షణ లేకుండా పనిచేశాను. నేను ఎప్పుడూ ఒకటే నమ్మేదాన్ని, భగవంతుడు మనిషికి అన్ని జన్మలలో కన్నా ఉత్తమోన్నతమైన జన్మ, అంటే అన్నిటికన్నా అద్భుతమైన జన్మనిచ్చింది మానవ జన్మ. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు వారి శరీరాన్ని వీధులలో మోసుకొని వెళుతున్నారు. చాలా చిన్నదాన్ని నేను అప్పుడు, 8-9 ఏళ్ళు ఉండొచ్చు. మా ఇంట్లో టీవీ కూడా లేదు, మా వెనకింట్లో టీవీ ఉండింది. ఆవిడ కోసము లక్షల మంది అలా ఢిల్లీ వీధులలో ఏడ్చుకుంటూ వెళ్ళారు. ఆ రోజు నిర్ణయించుకున్నాను, నేను పుట్టినప్పుడు మహా అంటే 10 మందికి తెలిసిండొచ్చు, 20 మందికి తెలిసిండొచ్చు. ఆవిడలాగా చనిపోయినప్పుడు నా వెనకాల అంతమంది అలా నేనేదో వాళ్లకు చక్కటి పని చేశాననో, వాళ్ళ జీవితాలను ఉద్ధరించాననో నేను చనిపోయినప్పుడు ఏడవాలి. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ గివెన్ బై 2 people. One Almighty, next everybody from BJP. మీరు ఇందాక అన్నారు కాబట్టి నా గతంలోకి ఒకసారి వెళ్తే అనేది, మీ గతంలోకి ఒకసారి వెళ్తే ఇప్పుడు మీరున్న ఈ వేషధారణ కావచ్చు, ఈ యాక్సెంట్ కావచ్చు, ఇవన్నీ గతంలో లేవు. అంటే మీరు నన్ను ఎప్పుడు చూడలేదు. మీరు కనుక మా తెలుగు మాస్టర్ల దగ్గరికి వెళితే, అంటే మాధవీలత గారు నేనంటుంది, అంటే ఇంత పెద్దగంటే ఒక మాతలాగా మెడలో ఒక ఏమంటారు రుద్రాక్షమాల, చేతికి కడియాలు, మొహానికి బొట్టు, ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా అప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా హోమ్లీగానే ఉన్నారు. కానీ ఇంత మొత్తంలో ఈ అవుట్ఫిట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు, ఈ యాక్సెంట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు సడన్గా ఎందుకు ఇవి కొన్ని తెచ్చుకున్నారు? యాక్సెంట్ అనేది ఎప్పటికీ ఉంది. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా లంగావణీలు వేసుకునే రన్నింగ్ బస్ ఎక్కాను. నేను డిగ్రీ కాలేజీలో వేసుకున్నప్పుడు చాలా చిన్న వయసులోనే నేను చీర కట్టేసుకున్నాను. అయితే ఆ రోజు తెలుగు భాష నేను ఎలా మాట్లాడేదాన్ని అనేది మీరు విన్నా, నేను విన్నా. మాట్లాడటం లేదు మేడం, యాక్సెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. వివిధ సందర్భాల్లో వ్యక్తికి ఒక వయసు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను పేదరికం చూశాను, డబ్బులు ఉండడం చూశాను. పేదరికం ఉన్నంతకాలం నేనేమనుకున్నానంటే, అయ్యో ఎంత కష్టపడుతున్నా కూడా డబ్బులు ఉన్నప్పుడు ఏదో సాధిస్తామేమో అనుకున్నాను. నేను అందరి పిల్లల్లాగే నేను అనుకున్నాను. కానీ ఎప్పుడూ కష్టపడేదాన్ని, నిరుత్సాహపడేదాన్ని కాదు. నేను డిగ్రీ వయసులో ఉన్నప్పుడు కూడా బిట్స్ ప్లాన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఒక యూత్ ఫెస్టివల్ జరిగినప్పుడు రకరకాల టాపిక్ల మీద అందరూ ప్రజెంట్ చేశారు పేపర్. నేను ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో అట్రాసిటీస్ ఆన్ విమెన్ మీద రాశాను పేపర్. అంటే అట్రాసిటీస్ ఆన్ విమెన్ జరిగినప్పుడు వాళ్ళు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఎలా షిఫ్ట్ అవుతారు అని. ఐ హ్యావ్ బీన్ ఆల్వేస్ అ రెబెలియస్ పర్సన్. ప్రపంచంలో ఎవరు ఎంచుకొనిది ఏదో ఎంచుకోవాలనే తపన నాకు. నేను చాలా చిన్న వయసులో డిగ్రీలో ఉన్నప్పుడు ఒక స్మాల్ 6 months పీరియడ్కి జర్నలిస్ట్గా వర్క్ చేశాను. రాత్రి నేను గుడుంబా రైడ్కి వెళ్ళాను. నా వయసు 18 ఏళ్ళప్పుడు చీర కట్టుకొని గుడుంబా రైడ్కి వెళ్ళాను. నో, మీరు ఎప్పుడు చీర కట్టుకునే ఉంటారు. గుడుంబా రైడ్కి వెళ్ళాను. అంటే ఆవేశం అనేది
ఎప్పుడూ నాలో ఉండింది. నేను అడిగిన ప్రశ్నకి మీరు స్పష్టంగా చెప్పడం లేదు. మీరు ఎప్పుడు చీర కట్టుకునే ఉంటారు, మీరు ఎప్పుడు సాంప్రదాయబద్ధంగానే ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైతే అవుట్ఫిట్ ఉందో ఒక వయసు రావాలి నాయన, ఒక రుద్రాక్షమాల, ఒక రుద్రాక్షమాల, చేతికి 2 కడియాలు ఎందుకు వచ్చాయి, మొహానికి అంత పెద్ద బొట్టు ఎందుకు వచ్చింది, మాటలో తేడా ఎందుకు వచ్చింది, హిందుత్వం ఎందుకు పదే పదే తెర మీదకి వస్తూ ఉంది, వీటన్నిటి వెనకతల రాజకీయ లబ్ధి, రాజకీయ ఒక ఎయిమ్ ఉండబట్టి ఇవన్నిటిని ఆపాదించుకున్నారు అనే విమర్శలు చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏమిటంటే, విత్తనం మీరు ఈరోజు వేస్తే పండు ఈరోజు మీకు రాదు. ఆ పరిపక్వత ఎప్పుడు వస్తుంది? పండు రాలి నేల మీదకి ఎప్పుడు పడుతుంది? ఒకరికి ఉపయోగపడే పండు కింద దానికి ఒక టైం పడుతుంది. మొక్క నుంచి, విత్తనం నుంచి మొక్క అవ్వాలి, మొక్క నుంచి చెట్టు, ఒక చెట్టు అవ్వాలి, చెట్టు నుంచి కాయ, పచ్చికాయలు వస్తాయి, 2-3 పూతలు అయితే వాడము మనము. ఐ అగ్రీ. అలా జీవిత ప్రయాణంలో నేను చూసిన కష్టాలు, నష్టాలు, నేను చూసిన ద్వేషాలు, నేను చూసిన ఈర్ష్యలు, నేను చూసిన మోసాలు, నేను చూసిన స్త్రీల మీద అత్యాచారాలు, నేను దీనితో పాటు నాకు ఉన్న భక్తి అనేది ఒక దీర్ఘకాలమైన జీవనం. అయ్యా, భక్తి అనేది ఒక దీర్ఘకాలమైన ప్రయాణం. ఈరోజు మీరు భక్తి మార్గంలో మొదలెట్టినంత మాత్రాన అది వెంటనే మీకు ఈరోజు, రేపో, ఎల్లుండులోనే మీకు పరిపక్వత ఇవ్వదు. అది సుదీర్ఘమైన 38 ఏళ్ల భక్తి మార్గం. ఆ భక్తి మార్గం ఎప్పుడైతే ఒక పరిపక్వతకు వస్తుందో, ఒక వ్యక్తిలో ఆటోమేటిక్గా మీకు ప్రాపంచిక విషయాల నుంచి ఒక రకమైన విడ్డ్రావల్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆ విడ్డ్రావల్ ఎప్పుడైతే మీలో మొదలవుతుందో, అప్పుడు మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాటి మీద జాలి, దయ, ప్రేమ పెరుగుతుంది. నా మీద అంటే వ్యక్తి మీద వ్యక్తికి కోరిక నశిస్తుంది. అది ఎప్పుడైతే నశిస్తుందో, ఆ నశించడానికి ప్రథమమైనదే వేషధారణ. అంటే ఒక చిన్న ఆడపిల్ల, మగపిల్లవాడు మంచి పంకు హెయిర్ స్టైల్ పెట్టుకుంటారు. అదే మీరు ఒక 50 ఏళ్ళ అతను పంకు హెయిర్ స్టైల్ పెట్టుకోడు, అన్లెస్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోనో మోడలింగ్ ఇండస్ట్రీలో ఉంటే తప్ప. తగ్గిపోతుంది, హెయిర్ కట్ అయిపోతుంది, సాత్వికమైన రంగులు వచ్చేస్తాయి. మామూలు వ్యక్తికే వస్తే భక్తి మార్గము, సంస్కార మార్గము, హైందవ ధర్మ సంస్థాపన మార్గము. నేను ఎందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయోధ్య రామాలయం కట్టాలనుకున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మాకు 9 రోజుల కాలం ఇవ్వడం జరిగింది. నన్ను ఒక మెంబర్గా పెట్టారు. అందులో నా 9 రోజులు చెప్పులు వేసుకోలేదు. ఆ 9 రోజులు నేను వండిపూటే భోజనం చేశాను. ఆ 9 రోజులు నగర సంకీర్తన చేసుకుంటున్నా, ఎక్కడికి వెళితే అక్కడ రామ భక్తి పాటలు పాడుతూ నేను కలెక్షన్ చేయడం జరిగింది. నేను ఎవరు అనే వ్యక్తిని నేను చిన్నతనం నుంచే ఇదే. కానీ ఆ వ్యక్తి వయసుతో పాటు, భక్తితో పాటు సమాజంలో ఉన్న ఒక కాలుష్యాన్ని కూడా చూస్తూ, దానికి నిలదొక్కుంటూ ఒక స్త్రీగా నిలబడి 3 పిల్లల తల్లిగా మారి, ఆ పిల్లల్ని ఇంట్లో పెంచుకుంటూ, ఆ పెంచుకునే కాలంలో ప్రపంచం బయట ఎలా ఉంది అనేది చూస్తూ, ఆ ప్రపంచానికి ఈ పిల్లలు ఇబ్బంది పడకూడదు, అంటే దీనికి వీళ్ళు బలి అవ్వకూడదు అనే మార్గంలో ఎప్పుడైతే వెళుతూ వచ్చానో ఒక తల్లిగా, ఆ పిల్లలు ఒక స్థాయి, ఒక వయసుకి వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు, నేను ఈ 3 పిల్లలకే కాదు చాలా మందికి తల్లినవ్వాలి. అది ఏడాది క్రితమే అనిపించిందా మీకు? అయితే నేను 8-9 ఏళ్ళ 18 ఏళ్ళగా చేస్తున్నాను. మా లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ కారణమే మా పెద్దమ్మాయి. ఒక దిశ ఘటన జరిగినప్పుడు మేము మాధవీలతను చూడలేదు, ఒక నిర్భయ ఘటన జరిగినప్పుడు మేము మాధవీలతను చూడలేదు. కానీ ఈరోజు ఒక ఏడాది క్రితం నుంచి మాధవీలత వచ్చి ఆడవాళ్ళ మీద జరిగిన అన్యాయాల మీద ఎమోషనల్ అవుతున్నారు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తూ ఉన్నారు. ఎందుకు అంటే నా తర్వాత వీటి వెనకతలు ఏముందనుకోవాలి? నా తర్వాత మీరు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని చూడండి, మహానుభావులను చూడండి. వాళ్ళు మొదలుపెట్టారు, వాళ్ళతో అంతమైపోయింది. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తరాలు కానీ యోధులుగా నిలబడలేదు. నేను చచ్చాక యోధులు ఎవర్రా అంటే ముందు నా 3 పిల్లలు తయారవ్వాలి సమాజానికి. సో 3 శివాజీలను తయారు చేసుకుంటూ, ఎప్పుడైతే నా శివాజీలు తయారయ్యారనిపించారో, నా ఝాన్సీ లక్ష్మిని తయారయ్యారనే నమ్మకం నాకు కలిగిందో, అప్పుడు సంపూర్ణంగా
ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన కాలాన్ని తగ్గించేసి ఉన్న పళాన నేను సమాజానికి ఇంకా నేను సమయం ఇవ్వాలి అని నేను నిర్ణయించుకొని సంపూర్ణంగా రంగప్రవేశం చేశాను. మాధవీలత గారు, సరదాగా మనం కొన్ని ఫోటోలు మీవి చూద్దామా? సరదాగా అంటే గతంలో మీ ఫొటోస్ ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది, మీ యాక్సిడెంట్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు జస్ట్ ఫర్ ఫన్. మీకు కొన్ని చూపిస్తాను. దాంట్లో అవేమీ తప్పుగా ఉన్నాయని కాదు, బట్ ఇప్పుడంతా మీ ప్రతిదానికి నేను ఏది ఎప్పుడు ఎందుకు నుంచి ఎలా ఉన్నానో నాకు తెలుసు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఇలా ఉండే మాధవీలత, ఇప్పుడు ఇలా ఉండే మాధవీలత ఏంటి ఇంత? అది మా ఇంట్లో మీకు అది చెప్తాను. నేను ఆ రోజు ముందు రోజు రాత్రి చాలా లేటుగా పడుకున్నాను, నైట్ డ్రెస్లో ఉన్నాను నేను. మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. ఏం తల్లి వచ్చావు నువ్వు సడన్గా అంటే, ఏం లేదమ్మా నేను ఇట్లా మీకు విమెన్స్ డేకి ఇది ఇచ్చి వెళదాము అని అంటే, అలా చెప్పకుండా వస్తే ఎలారా తల్లి, నువ్వు కాబట్టి నేను గబుక్కని బయటకని వచ్చాను అని. మరి వెయిట్ చేయ కాసేపు, నేను తయారై బయటకు వస్తాను అని అన్నాను. అంటే ఐ వాజ్ అబౌట్ టు గో, స్నానానికి వెళ్ళబోతున్నా నేను. పొద్దున పూట మీ ఇంటికి ఎవరైనా వచ్చి డెఫినెట్లీ ఐ అగ్రీ కాబట్టి నేను వెంటనే వెళ్ళి ఒక జాకెట్ వేసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ, మీరు ఇది తీసుకున్న అమ్మాయిని కూడా అడగండి అమ్మాయిని, ఎందుకంటే మీరు నన్ను అడగకూడదు, ఫస్ట్ మిమ్మల్ని అడగాలి. అడగకూడదు ఎందుకంటే నన్ను అడిగాక అమ్మాయిని అడిగారు అనుకోండి, నా ఇంటర్వ్యూ అమ్మాయి వినేసి ఉంటుంది, అది ధర్మం కాదు. కాబట్టి మీరు ఆ అమ్మాయిని అడిగి అది మీ దగ్గర పెట్టుకొని నన్ను అడిగి నాది అమ్మాయి ఇద్దరిది ఫ్లాష్ చేయండి. ఇది వదిలేద్దాం. ఇలా ఉండే మాధవీలత మొహానికి ఎలాంటి బొట్టు ఉంది, ఇప్పుడున్న మాధవీలత మొహానికి? అది ఎన్నేళ్ల క్రితం చెప్పండి, చెప్తా మీకు. బహుశా ఒక 5 ఏళ్ల క్రితం ఉంది. ఇంకా ఎక్కువే? నో, 5 years బ్యాక్. ఫెయిర్ ఇనఫ్. అది నేను వెళ్ళినప్పుడు ఇది టైమ్స్ వాళ్ళది నాకు తెలిసి ఒక అవార్డు ఫంక్షన్. ఒక స్త్రీ, మీకు సతీ సావిత్రి, సతీ నర్మదా, వీళ్ళ కథలు మీకు ఎంత తెలుసో నాకు తెలీదు. మా నాన్నగారు ఈ కథలు చెప్పి నన్ను పెద్దదాన్ని చేశారు. మీరు ఏ ఫోటో అయినా నాది బిఫోర్ మ్యారేజ్ మీరు కనుక తీసుకుంటే కనుక మీ ఫ్యామిలీ, ఎందుకంటే మీరు చైనా ట్రిప్ వెళ్ళారు, మీ ఫ్యామిలీతో వెళ్ళారు. ఈ ఫ్యామిలీ కాదు, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ యెట్ వాట్ ఈస్ ద ఫ్యామిలీ ఇన్ మై వర్డ్స్. వివాహానికి ముందు నేను కాలేజీకి వెళ్ళినా, డాన్స్ ప్రాక్టీసెస్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నేను ఎప్పుడు నా జుట్టుని వదులుకోను. అది నేను పెరిగి వచ్చిన పద్ధతి. నాకు వివాహమైన తర్వాత, నాకు వివాహానికి ముందు నా చిన్నతనం నుంచి కూడా మా నాన్నగారు నాకు ఒకటే నేర్పించి పెద్ద చేశారు నన్ను. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక వయసు పెళ్ళికి ముందు వరకు తండ్రి మాట, అన్నదమ్ముల మాట, వివాహమైన తర్వాత భర్త మాట, ఒక వయసు దాటిన తర్వాత కొడుకు మాట వినడం అనేది సనాతన ధర్మం తల్లి అని చెప్పారు. అది ఒకసారి కాదు, చిన్నప్పుడు నాకు కథలు చెప్పి పెంచారు మా నాన్న. దానిని నేను ఎప్పుడు తూచా తప్పకుండా పాటించిన వ్యక్తిని నేను. వివాహం అయిన తర్వాత, వివాహమైన జంటలు, భార్యాభర్తలు ఏ విధంగా అయితే వాళ్ళకి భార్యకి నచ్చినట్టు భర్తలు మారేవాళ్ళు కొంతమంది ఉంటారు, భర్తకు నచ్చినట్టు భార్యలు మారేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా మా వారికి కాస్త సటిల్గా తయారవ్వడం ఇష్టం, వారికి నచ్చినట్టు ఉండడం నాకు ఇష్టం. ఇది ధర్మము, ఇది సనాతనము. అది మా వారికి నచ్చినట్టు ఉండడం. ఈరోజు మాధవీలత గారి మెల్లో ఎప్పుడు నిత్యం ఒక పసుపు తాడు ఉంటూ ఉంటుంది. పసుపు తాడు ఉంటే చాలా ఏళ్ళైంది. పసుపు తాడు ఉంటే చాలా ఏళ్ళైంది. రుద్రాక్షలు ఉంటాయి, నల్లపూసలు ఉంటాయి. ఆమెను చూస్తే ఒక అమ్మవారిని చూసిన ఫీల్ కలుగుతుంది, అవుట్ఫిట్ అంతా చూస్తే. కానీ ఇక్కడున్న మాధవీలత మెడలో ఏం లేదు కదండి. చాలా పొరపాటు పడ్డారు. మీకు ఆ బ్లౌజు, ఆ జుట్టు మధ్యలో మీకు కనిపించట్లేదు. అక్కడ పసుపు తాడు ఉంది, అక్కడ నల్ల పూసలు ఉన్నాయి. మెడకు నల్ల పూసలు లేవు అక్కడ, అంతే. ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను నేను. అక్కడ ఉన్న మాధవీలత ఎవరైతే ఉన్నారో ఆ వయసుకి ఇంకా
బహుశా ఇది 2 ఏళ్ల క్రితంది. కాదు మీరు టీమ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు 2 years కాదు. మీరు పాత బయోడేటా తీసుకుంటే అప్పటికప్పుడు తయారైంది కాబట్టి మీరు అది ఇంకా ఇప్పుడు నేను మొన్న ఇప్పుడు మా వాళ్ళకి అదే చెప్పాను, బాబు బయోడేటాలో రీసెంట్లీ అని రాసేది ఏ రీసెంట్లీ రా బాబు, 7 ఏళ్ళు అయింది అది యాక్చువల్లీ చేసి. 7 years. ఓకే 7 years బ్యాక్. ఓకే. ఇకపోతే ఫన్నీగా ఒక మీరు గతంలో కదా దానికి నేను ఆన్సర్ ఇవ్వనివ్వండి. ఈ రోజు ఈ మాధవీలత ఇలా ఎందుకు ఉందంటే నాకు ఒకటే అర్థమైంది. ఏమర్థమైంది అని అంటే, ఆ రోజు నేను మా వారి కోసము అలా వయసు బీదరికం నుంచి ఆ షిఫ్ట్ వీటన్నిటి మధ్యలో సాంప్రదాయంగా ఉన్న ఒక సెమీ సెటిల్ ఆంటర్‌ప్రెన్యూర్ స్టైల్ ఉండింది నాలో. కాబట్టి నాకు ఈరోజు అర్థమవుతుంది ఏమని, ఒక యుక్త వయసులో పిల్లలు ఎందుకు అలా డ్రిఫ్ట్ అవుతారు అని. మీరు ఎప్పుడూ చూడండి, ఒక వ్యక్తి అన్ని లెవెల్స్ చూసి వచ్చిన తర్వాతే సెటిల్మెంట్ వస్తుందండి. ఈవెన్ అన్నమయ్య కూడా అదే అంటారు. అన్నమయ్య అదే అన్నారు, వాల్మీకి గారు కూడా అదే అన్నారు. ఇప్పుడు మీరు వాల్మీకి అంత మహానుభావరాల్ని నేను కాదు, కానీ మీరు వాల్మీకి వెళ్ళి నువ్వు పోయేవాడివి అన్నారు అనుకోండి, వాల్మీకి ఏమంటాడు? మేము ఎప్పటికీ ఒప్పుకుంటాం, మొదటి నుంచి కూడా మాధవీలత గారికి సామాజిక స్పృహ ఉంది అంటంలో నో డౌట్, అందరం ఒప్పుకుంటాం. కానీ ఆ సామాజిక స్పృహ కాస్త ఏమైందంటే ఒక పార్టీని ఇంప్రెస్ చేయడానికి ఆమె అవుట్ఫిట్ మార్చుకునే స్థాయికి వెళ్ళిపోయింది, ఆమె యాక్సెంట్ మార్చుకునే స్థాయికి వెళ్ళిపోయింది, ఆమె అలవాటు మార్చుకునే స్థాయికి వెళ్ళిపోయింది అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని మేము ఇంతలా లేదు. మీరు అడుగుతున్న ప్రతి ప్రశ్న సబబే, ప్రజలు అడుగుతున్న ప్రతి ప్రశ్న సబబే. వాళ్ళ ప్రశ్నలని సబబుగా ఉన్నాయి అని అర్థం చేసుకునే స్థాయికి ఈరోజు నేను రాగలగడమే నా జీవన ప్రయాణం. అర్థమైందా నాయన? కాబట్టి ఈరోజు ఎప్పుడైతే కాలేజీలు, పిల్లలు, వ్యవస్థ, ఇంటర్నెట్, దాని తర్వాత ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్, డిజిటల్ మీడియా, కానీ సనాతన ధర్మము, మీవి పబ్లిక్ డొమైన్లో చాలా తక్కువ ఫొటోస్ ఉన్నాయి, చాలా జాగ్రత్త పడినట్టున్నారు. ఎక్కువ అస్సలు మీ భూతద్దం వేసి వెతికిన ఒక్క ఫోటో కూడా దొరకడం చాలా కష్టం అవుతుంది. అంటే ముందుగానే ప్లాన్డ్గా అంటే 3 ఏళ్ళు. మీరు పని చేయండి నాన్న, మీ అమ్మగారిని వెళ్ళి ఒక ప్రశ్న వేయండి, మరి ఆవిడ వయసు ఎంత? మీకు పెళ్ళైందా? ఒక పాప కూడా ఉంది. మీ ఆవిడ వర్క్ చేస్తారా? సీనియర్ అకౌంటెంట్. వెరీ గుడ్. ఆవిడ అన్నీ మానేసి ఇంట్లో 3 పిల్లల్ని పెంచుతూ ఉండమని చెప్పండి, హోమ్ స్కూలింగ్ చేస్తూ. అప్పుడు తెలుస్తుంది మీకు అది ఇంట్లో ఉండి పిల్లల్నే పెంచమన్నారా, లేకపోతే స్టైల్గా తయారీ ఫోటోలు తీసుకుంటూ అప్లోడ్లు చేసుకోమన్నారా? ఇప్పుడు నాకే ఒక ఫేస్బుక్ ఉంటే మా పిల్లల ముందు ఫేస్బుక్లు మొదలు పెడతారు, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంటే మీకు అవేమీ లేవు. ఇన్స్టాగ్రామ్ కూడా మొన్ననే మీ పార్టీ పబ్లిసిటీ సెల్ వాళ్ళు క్రియేట్ చేసినట్టున్నారు, పేజీలు కూడా పార్ట్ ఆఫ్ ద పబ్లిసిటీ మీరు క్రియేట్ చేసుకున్నట్టున్నారు. ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో మిమ్మల్ని భూతద్దం వేసి నెతికిన ఎందుకు నేను లేను కాబట్టి. నేను చేసిన చారిటబుల్ వర్క్స్ అంటే ఒక తెర వెనక ఉండి చేశాను. 3 పిల్లలు ఇంట్లో పెంచి పెద్దవాళ్ళని చేసుకున్నాను. అంత తెర వెనకుండి చేసిన మాధవీలత సడన్ గా తెర ముందుకు వచ్చి ఎందుకు చేస్తున్నారు? కనిపించింది, అవసరం కనిపించింది. నాకు పార్టీకి సంబంధించింది కాదు ఇది. నేను ఎప్పుడైతే గత 7 ఏళ్లగా ముస్లింలకు కూడా, పస్మంద ఆడవాళ్ళకి కూడా, అంటే మనకి హిందువుల గురించి మనకు తెలుసు, నాకు వ్యత్యాసం లేదు. స్త్రీ వచ్చేసరికి నాకు వ్యత్యాసం లేదు. స్త్రీ వచ్చేసరికి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, చిన్న పిల్లలకి వచ్చేసరికి వ్యత్యాసం లేదు నాయన. ఇలాంటప్పుడు నేను ఇంద్రేష్ భాయ్ సాబ్ గారితో అనుకోకుండా పరిచయం అవ్వడం, వారు నాకు నేషనల్ లెవెల్లో నాకు వైస్ ప్రెసిడెంట్ స్థానం ఇవ్వడం, కరెక్ట్గా అప్పుడు ఈ ట్రిపుల్ తలాక్లు ఇవన్నీ మంచి రేజ్లో ఉన్నాయి. నేను హాస్పిటల్ ఏదో చాలా ప్రొటెస్టులు జరిగినప్పుడు, చాలా వ్యతిరేకతలు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడలేదు? నేను ఆ ట్రిపుల్ తలాక్ అక్కడ మీరు సభలో మాట్లాడానమ్మా, నేను మాట్లాడాను. ఇఫ్ దట్ బయటికి రాకపోవడం అంటే చెప్పాను కదా, ఇవన్నీ లైఫ్లో ఎలా ఉంటాయి అని అంటే ప్రతిదీ ఒక మెట్టు 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 మెట్టు, ఆ మెట్లు మనం ఎక్కుతూ ఉంటాం కదా. ఏ మెట్టు ఎప్పుడు ఎందుకు ఎవరు రికార్డ్ అవుతుందో ఎవరు రికార్డ్ అవ్వట్లేదో, అది రికార్డ్ అవుతుందని చేసే వ్యక్తిని నేను కాదు కాబట్టి అయినాయి కానీ కాలేదు, ఏమీ తేడా పడదు నాకు అందులో. అయితే నేను ఏదో అనారోగ్యం కారణం చేత ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్ ఉన్నప్పుడు నేను ఒక ముస్లిం అమ్మాయిని పిలిపించుకొని, అమ్మాయి ఖురాన్ చదువుతుంటే నేను ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నాను. ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, అసలు ఏమిటి తలాక్ అంటే. వారం తర్వాత మాకు ప్రోగ్రామ్ ఉంది ట్రిపుల్ తలాక్ మీద. ఏంటి తలాక్ అంటే
నిజంగా అంత సులువుగా ఇచ్చేయొచ్చా, అసలు అది ఖురాన్లో ఉందా లేదా, లేదా దీన్ని ఎవరైనా వాడుతున్నారా? నేను ఏదైనా జిజ్ఞాస నాది ఎలా అంటే అది అసలు ఒరిజినల్గా తెలుసుకోకుండా నేను బయటికి కదలను. అందుకే నాకు ఇంత టైం పట్టింది లైఫ్లో ఏం చేయాలన్నా. ఆ రోజు నేను తెలుసుకుంది ఏంటి అని అంటే, ఒక నిఖా, ఒక పెళ్ళి ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా పెళ్ళైన ఇరువురిని దంపతులని రెండు పక్కల కూర్చోబెట్టి అటు బంధువులు ఇటు బంధువులు సేమ్ ముల్లా మౌలాని ఎవరైతే ఉన్నారో పిలిపించి అదే విధంగానే ఒకటేసారి అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక 6 నెలల పాటు కాలం ఇవ్వాలి మళ్ళీ కలిసి ఉండడానికి. అంటే ఖురాన్ ప్రకారం కూడా ఏ భార్యాభర్తలను విడదీయడానికి లేదు అక్కడ. వాళ్ళకి చేతనైనంతలో వాళ్ళు కూడా భార్యాభర్త అనే బంధాన్ని గట్టిగా పట్టుకున్నారు వాళ్ళ పద్ధతిలో. అప్పుడు నాకు నా మబ్బులు విడిగిపోయాయి అసలు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 నెలలు, తర్వాత ఇంకో 3 నెలలు, అట్లా ఒకసారి తలాక్, రెండో తలాక్, మూడో తలాక్, అంటే సంవత్సరం పట్టేస్తుంది మీకు. అది అయ్యాక కూడా వాళ్ళు పెళ్లిలో ఏవేవైతే ఆడపిల్ల నుంచి తీసుకున్నారో అమాం బాపత్ అంటాం, అంటే మొత్తం ఏవేవి తీసుకున్నారో అన్ని రిటర్న్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. మాధవీలత గారు, మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. మళ్ళీ మీరు మీ పార్టీ ఎజెండా గురించి జెండా గురించి చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నాను మీకు ఒక మీ స్పీచ్ ఒకటి వినిపిస్తాను. చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ స్పీచ్లో ఏం తప్పలేదు, కానీ ఒక్కసారి వినిపిస్తా. అప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాధవీలత గారు ఎలా మాట్లాడు, జస్ట్ ఫర్ ఫన్. ఉమెన్స్ డే ఇదంతా పెద్ద పెద్ద మాటలు కానీ వాటిని పక్కన పెడతాం. మన కర్తవ్యం ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. మనం పెళ్లి పత్రికలు ఎట్లా రాస్తాం పేరు? నువ్వు బేసిక్గా నేను తెలంగాణ యాస గురించి మాట్లాడుతున్నావు అంతేనా? నో మేడం, నేను ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. మీ యాక్సెంట్ మారింది అన్నాను కానీ మీ భాష మారింది అని నేను ఎక్కడ అర్థం కాలేదు. ఆ రోజు అది జరిగింది విరించి హాస్పిటల్లో. అందరు వస్తున్నారు, వాళ్ళ భాషణలు ఇస్తున్నారు, పోతున్నారు. నా ముందు ఇక్కడి నుంచి మీరు ఎప్పుడైనా నా స్పీచ్లు చూడండి, నేను మొత్తం ఆడియన్స్ ఇట్లా అడ్రస్ చేస్తూ మాట్లాడతాను. ఐ కాంటాక్ట్ ఇస్తాను నేను. నా ముందు 4 వరుసలు, ఎందుకంటే నేను వస్తున్నాను అని అంటే మీరు హౌస్ కీపింగ్ వాళ్ళు ఆడవాళ్ళని వెనక కూర్చోబెడితే మాడ పేలిపోతుంది అందరు. నాకు చాలా ముఖ్యమైనది, నేను గౌరవించేది ఫస్ట్ నాకు హౌస్ కీపింగ్ దగ్గర నుంచి. హౌస్ కీపింగ్ ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టారు. నేను ఒక తారస్థాయిలో మాట్లాడాను అనుకోండి, అర్థం కాదు, వాళ్ళకి అర్థం అవ్వాలో అర్థం ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి. ఇప్పుడు కేసీఆర్ అన్న కూడా ఏడ నుంచి వచ్చిండు, శ్రీకాకుళం సంబంధించిన ఆయన మీరు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడింది అనుకోండి, ఎలా మాట్లాడతాడు? అప్పుడు సరే నువ్వు ఏడవారు ఎత్తుతున్నావు, నేను ఏడవారు ఎత్తుతున్నా, సరే ఇనరాదే నువ్వు, అప్పుడు వేరే రకంగా మాట్లాడతాడు. కానీ ప్రజల్ని అడ్రస్ చేయాలంటే ఎట్లా మాట్లాడతాడు? వాళ్ళకి అర్థమే తరీకలా మాట్లాడతాడు. మళ్ళీ వాళ్ళకి అర్థమే తరీకలా మాట్లాడనా, అప్పుడు నేను ఎంత గొప్పదానో నేను చెప్పుకోనాడా, ఇది గొప్పతనం నాది కాదు ఆడ, నేను వాళ్ళకి చెప్పాలని పిలిపించుంటున్నాడా, అది వాళ్ళకి అర్థం కానీ అట్లా మాట్లాడినా. ఇప్పుడు సేమ్ మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్తా. మీరు నన్ను రాయలసీమకి తీసుకెళ్లారు అనుకోండి, సో దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏం కావాలి నీకు చెప్తా సామి, ఇన్ రాదే నువ్వు అది సంగతి. సో దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటి అంటే మాధవీలత గారు ఎలా అయినా మోల్డ్ అయిపోగలుగుతారు, ఏ క్యారెక్టర్లోనైనా జీవించగలుగుతారు. ఐఎమ్ ఏ డాన్సర్, ఐ సింగ్, ఐ ప్లే డ్రామాస్. జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే మనిషిని, మనసుని, ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని అర్థం చేసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే ఒక ఫిలాంథ్రఫిక్ వ్యక్తిగా, సంఘ సంస్కర్తగా మనం పనిచేయగలమా లేదా అనేది ఒక వ్యక్తిత్వమై ఉండాలి. ఇప్పుడు అసదుద్దీన్ గారు వీడు 15 నిమిషాలు ఇవ్వండి తలకాయలు తీసేస్తా, నేను అవేతో మాట్లాడట్లే కదా. అదే బీజేపీ నేతలు కూడా అంతే పౌరుషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రెచ్చగొట్టే విధంగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా మాట్లాడిన కామెంట్స్ కూడా ఉన్నాయి. దానికి ఏమంటారు మీరు? నేను మొన్న వైదేహి ఆశ్రమానికి వెళ్ళాను నాయన, మలక్పేటలో. చిన్నపిల్లల్ని సంఘ వాళ్ళది, వాళ్ళు అనాథ ఆడపిల్లల్ని పాపం
సంరక్షించి తీసుకొచ్చి చదివించి వాళ్ళకి వివాహాలు చేసి పంపిస్తుంటారు. అక్కడ ఒక పెద్ద ఆయన కనిపించారు. ఆయన తల్లి, పెద్ద పోరాటమే పెట్టుకున్నావమ్మా నీవు, నీకు నేను ఒక విషయం చెప్పాలమ్మా అన్నారు. జాగ్రత్త అమ్మా అన్నారు. ఏంటండి అన్న. నాకు పాలిటిక్స్ తెలియవమ్మా, నేను బీజేపీలోనూ లేను, నేను ఎందులోనూ లేను, ఉద్యోగం ముగించుకొని చార్మినార్ ఒక వీధిలో నుంచి వస్తున్నానమ్మా. ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ రాత్రి అటు పక్కగా వస్తుంది. 16 కత్తిపోట్లు పొడిచి పడేశారమ్మా నన్ను. చచ్చాననుకొని చెత్తకుండి పక్కన విసిరేశారు. నా అదృష్టం ఉండింది తల్లి, మరుసటి రోజు నన్ను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో వేశారు. జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు. మనందరం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది ఇక్కడ. ఏ రోజు కూడా ఏ హైందవుడు కూడా ప్రప్రథమంగా ఎవ్వరిని ఎప్పుడు రెచ్చగొడుతూ మాట్లాడలేదు. కానీ ఎన్ని ఏండ్లు రెచ్చగొట్టి 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 అంటే చేతగాని వాళ్ళ మిగతా భవిష్యత్తులో మీ స్పీచ్లు కూడా రెచ్చగొట్టే విధంగా ఉండవు ఓల్డ్ సిటీలో? ఈ రోజు దాకా లేదో మొక్కై వంగని మానే వంగునా, నేను మొక్కగానే వంగలేదు అలా, ఇంక ఇప్పుడే వంగుతానే ఈ వయసులో. మొన్నటికి మొన్నే మాట్లాడారు. ఏమన్నా అని చెప్పు, రెచ్చగొట్టే మాట ఏమన్నా అని చెప్పు. ఓవైసీ నేను వస్తున్నాను చూసుకొని అదేం పెద్ద తప్పయ్యా, భలే చెప్తావు కానీ అయ్యా ఓవైసీ నేను వస్తున్నా అంటే తప్ప. ఓవైసీ నేను వస్తున్నా అంటుంది తప్పు కాదు, దవే మీరు అన్న విధానం. అవును మరి, పౌరుషంగా. అవును మరి, ఏ అసెంబ్లీలో పార్లమెంట్ లో స్త్రీల కోసం న్యాయం చేస్తుంటే వెళ్ళిపోవచ్చు ఒక వ్యక్తి. ఇది ప్రజాస్వామ్యం. ఆడపిల్లలు అమ్మేసుకుంటూ ఉంటే కూర్చొని ఉంటారా వాళ్ళు? మానభంగాలు చేస్తుంటే కూర్చొని ఉంటారా వాళ్ళు? ఇదే ఇక శరీరం అనేది, ఒక ఉక్రోషం అనేది, రోషం అనేది ఉండదా? ఇది ఆత్మాభిమానం, ఇది రెచ్చగొట్టడం కాదు. దిస్ ఇస్ బ్లడీ సెల్ఫ్ రెస్పెక్ట్. అండ్ టు డూ దాట్, ఒక తెలుగు, ఒక సాధారణ కుటుంబంలోంచి వచ్చిన స్త్రీకి ఇంత ధైర్యము ఆవేశము రావాలి అని అంటే ఆవిడ జీవన ప్రయాణమే ఆవిడికి ఇవ్వాలి. అది వచ్చింది. ఈరోజు నేను సాధిస్తాను. మీరు విరించి హాస్పిటల్కి చైర్పర్సన్గా కొనసాగుతూ ఉన్నారు. మీ విరించి హాస్పిటల్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎక్కువ బిల్లులు వేస్తారు, డబ్బులన్నీ గుంజుతారు, వైద్యం సరిగ్గా ఇవ్వరు అనే విమర్శలు. మీరు ఎప్పుడైనా ఇలా పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ నాకు ఇబ్బంది అవుతాయని అనుకున్నారా? అసలు ఆ విమర్శల మీద మీరు ఏమని చెప్తారు? మీకు తెలుసో తెలీదో, మీరు చూసారో లేదో, మేము ఊరికి ఇట్లా ఇంట్లో కూర్చున్నాము. మేము యాక్చువల్లీ క్యాజువల్గా పరివారం అంతా స్క్రోల్ వస్తాండి కింద. విరించి హాస్పిటల్స్ పర్మిషన్ తీసేసామని. అవును, అక్కడికి అర్థం కూడా కాలేదు ఏంటో ఇది. అంతా కనిపెట్టే ప్రయత్నం చేశాం. ఎందుకంటే మీకు బై లా 3 days or 48 hours ముందు ఒక నోటీస్ రావాలి మీకు. వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఎక్స్ప్లెనేషన్ అడిగి మేము ఇచ్చిన తర్వాత ఆడిట్ అవ్వాలి. తద్వారా పర్మిషన్ని హోల్డ్ చేయాలి. మీ హాస్పిటల్లో ఎప్పుడు అన్యాయంగా బిల్లులు తీసుకోలేదా? ఎటువంటి తప్పు జరగలేదా? మా అన్ని 100% ట్రాన్స్పరెంట్ బిల్స్ జరిగాయి. మీరు ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నంతనే ఉన్న పళాన్ని మీరు కనుక అంటే ఇలా డిఎంఎన్హెచ్ఓ వాళ్ళు 8 hours ఆడిట్ చేశారు. 8 hours సడన్ సర్ప్రైజ్. వెళ్ళిపోతూ ముందు ఆడిట్స్ ఒకటే మాట అన్నారు. అకౌంట్స్ పరంగా ఆడిటర్స్ ఒకటే మాట అన్నారు, వీ హ్యావ్ నెవర్ సీన్ సచ్ క్లీన్ అకౌంట్స్ ఎనీవేర్. అండ్ యూ నీడ్ టు నో వన్ మోర్ థింగ్, మా మీద ఎవరు కంప్లైంట్ చేయాలి. ఏ కేసు మీద ఇంత రక్కస్ చేశారో అతని భార్య వచ్చి నా చేతికే క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చింది. మేడం, ఏ కేసు మీద చేశారు? ఫస్ట్ టైం ఏదో కేసు వీళ్ళు పట్టుకొని వచ్చుకున్నారు ఎక్కడి నుంచో. మరి అది వాళ్ళు ఒక ఎక్స్ హాస్పిటల్ నుంచి, వై హాస్పిటల్ నుంచి మా హాస్పిటల్కి వచ్చారు. అక్కడ ఐ నెవర్ వుడ్ వాంట్ టు టేక్ ఎనీ హాస్పిటల్. నేను ఏ ఎలిగేషన్ నా అంతటి నేను చేయను, కానీ మీకు ఒక రైట్ వినిపించండి. ఒక కోర్టు gave us a clean chit that there was no mistake from our side. Second thing,
డేట్స్ మార్చేసి పంపించారు మాకు. ఏది మీరు హాస్పిటల్ బిల్లు కట్టించుకున్న బిల్లు రిఫండ్ చేయలేదా? ఎవరికన్నా మీరు మాట్లాడేది ముగ్ధా కేసేమో. ఒక్క నిమిషం, మీకు ఒక వీడియో వినిపించండి. మీ హాస్పిటల్లో ఏం తప్పు జరగలేదన్నారు, మీ హాస్పిటల్ మీద ఏ ఎలిగేషన్స్ లేవని చెప్పారు. ఎస్, మీ హాస్పిటల్లో ప్రతి బిల్లులు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరుగుతున్నాయన్నారు. ఎస్, ఈ ఎలిగేషన్స్ నేను చేయటం లేదు, మీకు వినిపిస్తున్నాను. My brother has been killed at Viranchi Hey, hospital Mugdha because kaise of the doctor's wrong treatment. I have the proofs. I can give you the proofs. Hospital has erased all the records. All the records what are available was the In doctor. all the records. They are also refunding the amount to us. And that doctor is not even coming out. And the doctor's name is Dilip Gude. From 9th to 14th, they have given a wrong treatment. Because of that, my brother's lungs have collapsed. And after that, the kidneys have collapsed. Heart attack has arrived. సో ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి రిఫండ్ ఆఫ్ ది మనీ, రెండవది మీకు రికార్డ్స్ రికార్డ్స్ ఎరేజ్ అవ్వని లేదు. victim- అవి ఏమనిందంటే దిలీప్ గూడే గారు ఏదో రాశారు అని. మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తాను. నాకేం ఇబ్బంది లేదు, మీరు 1,00,000 సార్లు వినిపించవచ్చు. మీకు తెలుసుకోవాల్సిన విషయం అది, నేను తెలుసుకోవాల్సిన అందరూ తెలుసుకోవాల్సిన విషయం. రికార్డ్స్ ఆర్ నెవర్ ఆల్టర్డ్ ఇన్ అవర్ హాస్పిటల్ బికాజ్ రికార్డ్స్ ఆర్ ఇన్స్టెంట్లీ దే గో టు ద has సిస్టమ్. been killed at Viranchi hospital because of the doctor's wrong treatment. I have the proofs. I can give you the proofs. Hospital has erased all the records. All the records what are available was the విక్టిమ్స్ ఆపండి, మీరు అది ఆపండి ఒక్క నిమిషం. దే ఆర్ సెయింగ్ ది రికార్డ్స్ హావ్ బీన్ ఎరేజ్డ్. డిడ్ యు ఎవర్ గో టు విరించి, గో బ్యాక్ టు ద సేమ్ పేషెంట్, డిడ్ యు చెక్ ది రికార్డ్స్? యు షుడ్ హావ్ ఫస్ట్ డన్ దట్. ఒక వ్యక్తి మాట్లాడినంత మాత్రాన అది సత్యం అయిపోదు. అది సత్యమైతే బాధితురాలు అక్కడ మాట్లాడుతున్నారు. థర్డ్ పర్సన్ కాదు, నేను కాదు. మరి అదే ముగ్ధ గారికి మా కేసు అయిన తర్వాత 200 స్టోర్స్ పెట్టింది ఆవిడ. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఆఫ్ మైండ్. మా హాస్పిటల్ కేసు అయిన తర్వాత నేను ఆవిడ ఎన్ని మా స్టోర్స్ పెట్టారు, హాస్పిటల్ కేసు అయిన ఆవిడ తర్వాత గురించి నేను కాదు మాట్లాడతాను. నాయనా. మీ హాస్పిటల్లో మిస్టేక్ జరిగిందా లేదా? నో. మోతాదుకు మించిన స్టెరాయిడ్స్ ఇచ్చారా లేదా? No. నో. అక్కడ విక్టిమ్ ఎలిగేషన్. అయితే మీరు ఒక పని చేయండి. ఫస్ట్ కనుక మోతాదుకు మించి ఏదైనా జరిగితే అది ఖచ్చితంగా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు దాన్ని. మెడికల్ అసోసియేషన్ హాస్ వెరీ క్లియర్లీ సెడ్, ఆల్ డాక్టర్స్ ఫ్రమ్ మెడికల్ అసోసియేషన్ హావ్ సెడ్ దట్ దేర్ వాజ్ నో మెడికేషన్ దట్ హ్యాస్ బీన్ గివెన్ బియాండ్ అ లిమిట్. ఎందుకంటే దాని అథారిటీ మేం కాదు. వీఆర్ యాజ్ అ హాస్పిటల్ విల్ నాట్, management will not decide what has to be given. Yes. It will be decided by a committee and set of doctors. ఇది రైటా ఇది రాంగా అని చెప్పాల్సింది మీరో నేనో కాదు, మెడికల్ అసోసియేషన్. They have cleared that there is no issue in the amount of medicine being given. So first you go take certificate, check whether that is right or wrong from them. నేను అడగకూడదు. And I am not a doctor first of all. సెకండ్ థింగ్, మీరు డాక్టర్ కాకపోవచ్చు, మీది హాస్పిటల్, మీరు మళ్ళీ ఇదే చెప్తున్నాను, హాస్పిటల్ మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీకు దీని మీద అరే అవేర్నెస్. మీరు మెడికల్ అసోసియేషన్ నుంచి యూ నీడ్ టు గో అండ్ ఆస్క్ దెమ్. దే ఆర్ ద పీపుల్ హు హావ్ టోల్డ్ దట్ డాక్టర్ హ్యాస్ నాట్ గివెన్ ది మెడిసిన్. సో వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? దట్ టు టేక్ ది సర్టిఫికేట్ గివెన్ బై మెడికల్ ఇన్స్టిట్యూషన్ విచ్ హాస్ అథారిటీ ఆర్ టు లిసన్ టు దట్ లేడీ? ఇప్పుడు రెండిట్లో ఏది కావాలి మీకు? బాధితురాలు వాయిసే మనం వింటాం కదా. ఇప్పుడు నష్టపోయిన వాడు బాధితురాలు చెప్పిన మాట- డాక్టర్ కాదు కదయ్యా. బాధితురాలు డాక్టర్ సో హౌ అవ్వాల్సిన- వుడ్ షీ ఈవెన్ నో? బాధితురాలు ఫస్ట్ డాక్టర్ కాదు. అవును, సో హౌ వుడ్ అవును, షీ ఈవెన్ నో? ఆవిడ బాధతో చెప్తున్నారు కానీ allegation నాలెడ్జ్ తో చేస్తున్నారు. చెప్పట్లేదు. అదే నేను అంటున్నాను, ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఆ దానికి మీ allegation కి సమాధానం. answer ఇవ్వవలసిన గతంలో జరిగిన ఈ పొరపాటు అంటే మీరు అన్నారు విరించి హాస్పిటల్లో ఒక్క పొరపాటు కూడా నో, జరగలేదు, ఇప్పటికీ చెప్తున్నాను ఒక్క నేను. రాంగ్ బిల్ కూడా అవ్వలేదు. ఇప్పటికీ చెప్తున్నాను నేను. అన్యాయంగా- మీకు రెండు ఆన్సర్ చేస్తాను, మీరు మర్చిపోయి నేను ఆన్సర్ చేస్తా. ఫస్ట్ మీరు అంటున్న ఏదైతే మెడికేషన్ ఓవర్ డోసేజ్ అంటున్నారో అది మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్ ఆఫ్ చేసేసారు. బికాస్ దే నో దాట్ అండ్ దే హ్యావ్ టోల్డ్ వెరీ క్లియర్లీ దట్ ఇట్ ఈస్ నాట్ ఓవర్ డోసేజ్. సో మీకు అది వద్దంటే మీ ఇష్టం, మీరు క్యారీ ఆన్ అవ్వండి. మీకు అథారిటీ ఇచ్చిన ఆన్సర్ వద్దు అంటే దాన్ని ఈశ్వరుడు కూడా కాపాడలేడు. No, నా సెకండ్ దానికి రావాలి.
రీఫండింగ్ ఆఫ్ ది బిల్. సిస్టంలో ఎలా ఉంటుందో ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ అ కంప్యూటర్ సిస్టమ్. ఈచ్ హాస్పిటల్ హాస్ ఇట్స్ ఓన్ సిస్టమ్. ఇది మీరు ఈ రోజుకి వెళ్ళొచ్చు, యూ కెన్ చెక్. ప్రతి హాస్పిటల్కి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. వారు ఫస్ట్ ఆ పేషెంట్ వాళ్ళు ఫస్ట్ దిలీప్ గూడే గారి కింద అడ్మిట్ అయ్యారు. అండ్ వీవర్ ది థర్డ్ హాస్పిటల్. వాళ్ళు అప్పటికే 2 హాస్పిటళ్ళు వెళ్ళి చాలా దయనీయ స్థితిలో మా దగ్గరకు వచ్చారు. చాలా మంది హాస్పిటల్ వాళ్ళు అంత దయనీయ స్థితిలో వస్తే అడ్మిషన్స్ తీసుకోవడం మానేశారు. నో, అది కోవిడ్ టైం, ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాల్సిందే. మీరు తీసుకోవాల్సిందే మాట్లాడితే Government కనుక. సో వాట్ యు వాంట్ టు సే దట్ యు వాంట్ టు సే దట్ none of the hospitals have ever not rejected any patient? No, then we'll talk about that. Then I'll start bringing cases. మాధవీలత గారు, నేను చెప్తుంది అప్పుడున్న రూల్ నేను చెప్తూ ఉన్నాను, అంటే తీసుకోకూడదు. మీకు ఒకటి తెలుసో లేదా, అప్పుడున్న గవర్నమెంట్ అసలు ఈవెన్ క్రాస్ బార్డర్స్ వేరే స్టేట్ వాళ్ళని కూడా తీసుకోవద్దన్నారు. ఐ వాజ్ ద ఓన్లీ హాస్పిటల్ హు హాజ్ అడ్మిటెడ్ క్రాస్ బార్డర్ పీపుల్. అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళని తీసుకున్న ఏకైక హాస్పిటల్ నేను ఒక్కదాన్నే. కాబట్టి నేను ఏం చేశానో, నాకు ఎంత ధర్మబద్ధంగా పనిచేశానో నాకు తెలుసు. యు లిసన్ టు ద స్టోరీ. కొంచెం మీరు ప్రెస్టేట్ అవుతున్నట్టున్నారు. అబ్బే ఏమీ లేదు. దిలీప్ గుడే గారి దగ్గర నుంచి ఎప్పుడైతే ఇంకో సెకండ్ డాక్టర్కి షిఫ్ట్ అయ్యారో, అది మళ్ళీ కంప్లీట్గా ఒక కొత్త ఫైల్ కింద తీసుకుంటుంది మాకు సిస్టంలో. ఓకే. సో ఫస్ట్ వాళ్ళు ఏదైతే పే చేశారో, హిస్టరీ రన్ అవుతుంది కదా, మేము కొత్త ఫైల్ తీసుకున్న గతంలో మా సాఫ్ట్వేర్ మేమే తయారు చేసుకున్నాం. ఓకే. సో ఇట్ వాజ్ ఆల్సో గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ హిస్టరీ ఉంటుంది కదా, ఎవరు చూసారు? మాకు అలా ఉండదు. మాకేమవుతుంటే డాక్టర్ పేరు మారంగానే మన ఇందులో నుంచి ఇతను ఎగ్జిట్ కొట్టి మళ్ళీ మీరు కొత్త డాక్టర్లోకి రీఎంట్రీ కొట్టారనుకోండి, కొత్త ఫైల్ క్రియేట్, ఇది కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఈ చేసేటప్పుడు మా మహానుభావాలు ఏం చేశారంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో దాన్ని అక్కడక్కడ బిల్లుని దాన్ని క్లియర్ చేసి పక్కన పెట్టకుండా దీన్ని క్యారీ ఫార్వర్డ్, ఆ డిపాజిట్ యాజ్ ఇట్ ఇస్ క్యారీ ఫార్వర్డ్ చేసేసారు దీనికి. సో ఇక్కడ ఏమైంది, మనం గూడే గారి కింద ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమో వెళ్ళిపోయింది, దాని పేమెంట్ జరిగినట్టు మనం చేయలేదు. ఇది మార్చేసరికి, ఎందుకంటే అమ్మాయి చాలా హడావిడి చేసింది, సో మనం మార్చినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఆ చేంజ్లో కోవిడ్ టైము వాళ్ళు చూసుకోలేదు, గందరగోళంగా ఉండింది. అందుకేమైంది, ఈ మనీని అక్కడ క్లోజ్ చేయలేదు వీళ్ళు, ఆ డిపాజిట్ చూసారు, డిపాజిట్ వేసేసారు ఇక్కడ. అదేమైనప్పుడు వాళ్ళ పీరియడ్లో ఏదైతే జరిగిందో, నెక్స్ట్ సెకండ్ డాక్టర్ పీరియడ్లో అది ఎండ్కి చూసేసరికి మేము ఎప్పుడు ఎవరు వేడ వెరీ మినిమల్ మోర్టాలిటీ రేట్, మేము వాళ్ళ డబ్బులు మా దగ్గర పెట్టుకో, విల్ నాట్ కీప్ ది మనీ విత్ అస్. అప్పుడు మీకు ఏమవుతుంది, దిలీప్ గుడే గారి కింద చేసిన ట్రీట్మెంట్ ఎగిరిపోయింది కదా మాకు, ఆ డబ్బులు మేము తీసుకోలేదు కదా, మనీ మాత్రం ఫార్వర్డ్ అయింది కదా ఇందులోకి. ఆ ట్రీట్మెంట్కి సరిపోయింది. ఇంకా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాట్ ఎవర్ వి రీఫండెడ్ సమ్ 2.5 lakhs 2.75 అనుకుంటా, నాకు నంబర్ పూర్తిగా గుర్తులేదు. లెక్క ప్రకారము ఆ బిల్లు ఈ బిల్లు కలిపితే మేము రీఫండ్ చేయకూడదు లెక్క ప్రకారం, కానీ వాళ్ళు అది వదిలేశారు. ఈ టైంలో ఉన్నదే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు, అందుకే వాళ్ళు రీఫండ్ చేసేసారు. రీఫండ్ చేసేసిన తర్వాత మాకు అర్థం కాలేదు. సరే, ఇప్పుడు మేము అందులో కోవిడ్ టైంలో ఏమైపోయిందంటే స్టాఫ్ ఇష్యూ ఉండింది, అన్ని హాస్పిటల్స్ ఇబ్బంది పడ్డాయి. దెర్ వాజ్ అ వెరీ టెరిబుల్ స్టాఫ్ ఇష్యూ. కొత్త వాళ్ళు చేరారు చాలా చాలా మంది, మాకు కూడా, ఎందుకంటే డే నైట్ 24/7 ఈ రక్కస్ అంతా జరిగిపోయింది సిస్టంలో. ఈ పేడ్ దేర్ మనీ లుకింగ్ అట్ సెకండ్ బిల్. అందుకు ఈవెన్ షీ వాజ్ సర్ప్రైజ్డ్. అమ్మాయి అదే అంటుంది, మీకు మీరు ఇంకొక ఆడియో వినండి ఆ అమ్మాయితో, ఎలా వచ్చింది మనీ బ్యాక్ అని. అప్పుడు మేము మళ్ళీ చూసుకున్నాం, ఏంటి అమ్మాయి ఎలా వచ్చింది మనీ అంటోంది ఏంటి, వీళ్ళు తక్కువ తీసుకున్నారని అంటోంది ఏంటి. దాట్ ఈస్ వెన్ వీ వెంట్ బ్యాక్ అగైన్ ఇన్ టు ద అకౌంట్స్. వింతే కదా అంటూ వి మిస్ ది ప్రీవియస్ బిల్. సరే ఎందుకులే మనకి ఆ డబ్బులు పోన్లే, పాపం పిల్ల ఏదో బాధలో ఉంది, ఇట్స్ నాట్ దట్ యూ వాంట్ టు టేక్ ఆర్ డూ ఎనీథింగ్, సో ఇట్స్ ఓకే. సో మేము డిస్కౌంట్లో రాసేసుకొని డిస్కౌంట్ ఇచ్చేసామని పెట్టుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళు ఎంటైర్ హాస్పిటల్ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో పగలగొట్టేశారు. అవును, డాక్టర్స్ మీద దాడి చేశారు, డాక్టర్ల మీద హాస్పిటల్ మొత్తం అద్దాలన్నీ పగలగొట్టారు. పైగా మాకు పేషెంట్స్ పైన ట్రీట్ అవుతూ ఉన్నారు. కోవిడ్ టైం అది. నేను అక్కడే నేను చెప్పాను, ఎవ్వరు వాళ్ళని ఏమనకూడదు, బికాజ్ ద షుడ్ హ్యావ్ కర్టసీ ఆన్ దెమ్, రైట్ రాంగ్ ఆల్ ఆఫ్టర్వర్డ్స్. బట్ రైట్ నౌ దే ఆర్ ఇన్ అ వెరీ డిస్ట్రెస్ స్టేట్.
సో మేము అలా నిలబడింది, మేము ఒకటే చేసాం, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి బాబు ఇది ఇంకా ఒప్పుకోదు, దగ్గర కింద పేషెంట్స్ భయపడిపోతున్నారు వాళ్ళు. సో అన్న బాబు మీరు దయచేసి రండి, ఇది మాకు అర్థం కావట్లేదు, ఇది ఎలా హ్యాండిల్ చేయాలో, అమ్మాయి పాపం చాలా కష్టపడుతుంది. ఆ అమ్మాయి చెప్పిన వాటిల్లో ఏది కూడా బేసిక్గా నిజం కాదని తెలిసిన నేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ హావ్ సెడ్ ఆఫ్టర్ దట్ కేస్, మీ మీద జరుగుతున్న ఈ దాడులు, మీ మీద జరుగుతున్న ఈ కుట్రలకి, వీటన్నిటికీ మీరు చాలా ఏమంటారు, ఒక విధంగా చెప్పాలంటే రాటు తెలియదు వీటన్నిటి, ఇంకా నేను పాలిటిక్స్గా వెళ్తేనే వీటికి కరెక్ట్ అనే ఉద్దేశంతో పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారా, లేదంటే? కాదు నాయన, నాకు అర్థమైంది ఏంటంటే ధర్మబద్ధంగా నిలబడితే అది ఎంత కష్టమో తెలుసుకున్నాను నేను. అదే ఒక స్త్రీ కష్టపడుతుంటే ఇంకెంత కష్టంగా ఉంటుంది. దాట్ ఈస్ ద రీజన్ ఐ వుడ్ వాంట్ టు స్టాండ్ అప్. ఐ వాంట్ టు షో ఫర్ ద ఫస్ట్ టైం దట్ యూ కెన్ స్టిల్ బీ అ క్లీన్ అండ్ అ గుడ్ పొలిటీషియన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ అండర్ బీజేపీ. అంటే 18 ఏళ్ల వయసులో నేను బీజేపీకి ఓటేసా. బీజేపీకి ఓటేశారు కానీ బీజేపీకి ఏ రోజు పని చేయలేదు, ఆ పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు. అంటే నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసుకోవాలి కదా తండ్రి, రోడ్ల మీద వదిలేమంటావా ఏంటి నన్ను? నేను సనాతన ధర్మం మనిషిని కాబట్టి నా పనులు చేసుకుంటూ వైల్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ కోవిడ్ టైంలో నేను వదిలేసి యాజ్ అ సోల్జర్ ఐ కేమ్ అండ్ వర్క్డ్. ఆ 1.5 year నేను ఎందుకు వర్క్ చేశాను? డైలీ 17 hours వర్క్ చేశాను నేను. అర్ధరాత్రి 2ంటికి వెళ్ళేదాన్ని హాస్పిటల్కి, 3ంటికి వెళ్ళేదాన్ని హాస్పిటల్కి, రౌండ్స్ కొట్టేదాన్ని, ఎవరైనా పడుకున్నారా ఎంప్లాయీస్ పేషెంట్ని చూసుకోకుండానని. ఐ ఫెల్ట్ ఐ వాజ్ అ సోల్జర్ దెన్. మాధవీలత గారు, చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఒక పెద్ద జాతీయ పార్టీ పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చేంత పవర్ మాధవీలత వెనకాల ఏముంది? ధర్మం ఉంది నాయన. ధర్మో రక్షతి రక్షితః. పార్టీ కోసం కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన వాళ్ళు, ఎవ్వరికీ రాని అవకాశం పార్టీలో కనీసం సభ్యత్వం తీసుకోకుండా పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చేంత కారణం ఏంటో చెప్తాను. పవర్ వెనకాతల ఏముంది? ఎస్, స్త్రీ శక్తి. ఏ స్త్రీనైతే అసదుద్దీన్ గారు అవహేళన చేశారు, ఏ స్త్రీ కంటి నీళ్ల విలువ అతనికి తెలియదు, ఏ స్త్రీని పురోగమనం వైపు తీసుకెళ్లాలని ఆలోచించిన ఒక అద్భుతమైన ఆలోచనను హర్షించలేకపోయాడో అటువంటి వ్యక్తి ఒక స్త్రీ చేతిలోనే అపజయం చూడాలి అనేది బహుశా మా అందరి బీజేపీ మగ పురుష కార్యకర్తలు, కాన్స్టిట్యుయెన్సీ పెద్దవాళ్ళు, రాష్ట్రం బీజేపీ నేతలు అండ్ అధిష్టానం బహుశా కలిసి తీసుకొని ఉంటారు నిర్ణయం ఇది. మీకు బీజేపీలో అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎవరు? అంటే మీరు పార్టీలోకి రాకముందు టిక్కెట్ పొలిటికల్గా ఇవన్నీ తీసేసిన ఎవరు లేరా? నాకుంటే మీకు ఫోటోలే ఉంటాయి కదా. లేవు. పాపం కిషన్ రెడ్డి గారి వైఫ్ మీకు ఎంతవరకు క్లోజ్? ఒకసారి ఆవిడ్ని నేను మన వినాయక చవితి మండపాలు నేను ఓల్డ్ సిటీలో తిరుగుతుంటే నేను ఇలా వెళ్తున్నాను, పాప ఆవిడ అలా చూసుకుంటూ బయటకు వస్తున్నారు. వండర్ఫుల్ లేడీ. ఏంటంటే ఎందుకు వండర్ఫుల్ అంటే ఆ రోజు ఆవిడని చూసి అనుకున్నాను, పాపం నిజంగా చాలామంది బయట తిరిగి కష్టపడుతూ ఉండే మేల్ పొలిటీషియన్స్ వెనకాల పాపం అలాంటి ఆడవాళ్లే వెనక ఉండి నిజంగా నిలబడి ఉంటారు. మహాతల్లి వెళ్ళి ప్రతి ఒక్క గణేష్ మండపాలు, ఎందుకంటే ఆయన తిరుగుతూ ఆయన బిజీలో పాపం వేరే పనులు చూసుకుంటూ ఉండాలి, కానీ ఆవిడ సిన్సియర్గా గణేష్ మండపాలకి వెళ్ళి నాయన బాగున్నారా మండపాలు చూసి వస్తుంటే ఇట్స్ ఇంటర్నల్ ఫీలింగ్. ఐ జస్ట్ ఎక్స్చేంజ్ వెన్ ఐ క్రాస్డ్ హర్. అప్పుడు నిలబడి మేమిద్దరము ఫోటో కూడా తీసుకున్నాము. రెండోసారి మన దీప ప్రజ్వలన, భారత్ మాత దీప ప్రజ్వలన అప్పుడు ఆవిడ నేను కలవలేకపోయాను అనుకోండి. కిషన్ రెడ్డి గారు స్త్రీ ఔన్నత్యానికి పాప నిదర్శనంగా నన్ను పిలిచి ఆయన చాలా పెద్ద మనసుతో. కిషన్ రెడ్డి గారి ఫ్యామిలీతో కొంచెం క్లోజ్గా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టున్నాయి కదా మీకు? మీరు చెప్తే తెలుసుకుంటాం. మాకు తెలియక అడుగుతున్నాను మేడం. ఏమో స్వామి నాకు కూడా తెలీదు. మేము అడుగుతున్నాం మేడం, అంటే మాకు ఒక డౌట్. అలా అంటే కిషన్ రెడ్డి గారి కన్నా ముందు లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇదంతా అట్ ఏ టైమే జరిగింది. మీరు ఇందాక ఒక మాట, ఎందుకంటే నన్ను ఏబీవీపీ వాళ్ళు పిలిచినప్పుడు
నేను లక్ష్మణ్ గారు మేమందరం ఒకటే సిట్టింగ్ మన డయాస్. దట్స్ వెన్ హీ అప్రిషియేటెడ్ మీ. చాలా బాగా మాట్లాడతావమ్మా నీవు అన్న. ఏమండి మీలాంటి పెద్దలు అదైతే ఒప్పుకోవాల్సిందే మేడం. ప్రశంసించడం అంటే నా అదృష్టం అండి అన్న. అంతే. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా మేడం, ఏమన్నాను? అంత పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వెనకాతల ఉండి ఇలాంటి ఆడవాళ్ళే నడిపిస్తారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వెనకాతల ఉండి అంటే పాజిటివ్ గానే నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను, పాజిటివ్ గానే. సో అదే స్త్రీ మీ వెనకాతల కూడా ఉన్నారు, టికెట్ రావటంలో ఆమె కీలక చెప్తావా? ఇదేమన్యాయమే. నాకు మీ మగవాళ్ళు అర్థం కారయ్యా. వినండి ఒక్క నిమిషం. నాకు మీ మగవాళ్ళు అర్థం కాదు. ఫెమినిస్ట్ లాగా మాట్లాడొద్దు దయచేసి. అయ్యా నా కొడుకు లాంటి వాడికి నా మాట విని ఫస్ట్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి వెనకాల పాప మహాతల్లి ఎంత సహకరిస్తుందని నేను ఆ రోజు ఆవిడ సహకారమే మీ టికెట్ రావడానికి కూడా కారణం అనేది ఒక విమర్శ, ఒక సమాచారం విమర్శ కూడా. ఆవిడ నేను ఈ రోజు దాకా కూర్చొని కప్పు కాఫీ తాగలేదు నేను. ఆవిడ అరేంజ్ చేసే కిట్టి పార్టీలకు ఎప్పుడు మీరు వెళ్ళలేదా? అయ్యా నీకు ఒకటి తెలుసా, జీవితంలో నేను ఈ రోజు దాకా ఒక కిట్టి పార్టీ ఎలా ఉంటుందో చూడలేదు. నాకు సరదా ఉంది. నాకు కిట్టి పార్టీ అంటే తెలియదు. నాకు నేను ఈ రోజు నిజంగా ఒక కిట్టి పార్టీలో చేరలేదు. కిట్టి పార్టీ ఎట్లా ఉంటుంది? I'm never into any kitty party. I don't know what happens in kitty party. ఇది మీరు బ్రహ్మాండంగా ఇన్ని కనిపెట్టిన యోధుడు ఇది కూడా కనిపెడతావా స్వామి? కనిపెట్టు. నాకు పిల్లలు ముగ్గురు ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా నాయన. వాళ్ళు ఇంట్లో చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు. నాకు కిట్టి పార్టీలు లాంటివి ఎప్పుడు అవకాశం దొరకలేదు. మాధవీలత గారు, మీకు ఫస్ట్ నుంచి వాక్చాతుర్యం ఉందా, లేదంటే ఇది కూడా ఈ 1 year నుంచే నేర్చుకున్నారా? నేను చిన్నప్పటి నుంచి I've been always first in my debates and elocution. I've been always first in debates and elocution. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్నా భయం వేస్తుంది, మీతో మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఇన్ని విషయాలు వచ్చి నన్ను హోరాహోరీ అడిగేసి నువ్వు నాయన భయపడుతున్నది. అయ్యో బాబాయ్ వామనావతారంలో ఉన్నావు సార్, నువ్వు భయపడ్డావేంటి? అంటే ఇంత వాక్చాతుర్యం ఎలా వచ్చింది? ఇది కూడా 1 year నుంచే ప్రాక్టీస్ చేశారా, లేదంటే 1 year లోనే నాకు 8th class డిబేట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా? పోనీ ఈ 1 year లోనే నేను ఇంటర్మీడియట్లోని వివేకానంద కాంపిటీషన్లో డిబేట్ ఫస్ట్ తెచ్చుకున్నా? పోనీ ఈ 1 year లోనే డిగ్రీలో నేను ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్లో సర్టిఫికేట్ తెచ్చుకున్నా? నేను ఆ ఫ్రాడ్ కూడా అంట కడతావా నా నెత్తికి? నేను అంట కట్టింది సంవత్సరం అంటావేమిటయ్యా? ఒక ఏడాది చిన్నప్పటి నుంచి డిబేట్ కాంపిటీషన్స్, ఎన్సీసీ కెడెట్ని, .5 రేంజ్ రైఫిల్ షూటర్ని, అథ్లీట్ని. నో మేడం, ఇంట్లో మా పాప కూడా అడుగుతుంది రీల్ చూసినప్పుడు, డాడీ ఈమె ఎవరు, ఈ 3 నెలల నుంచే కనిపిస్తూ ఉన్నారు, ఎవరు డాడీ అని. నిజమే, అది వాస్తవం. ఒక 3 months నుంచే విపరీతమైన బజ్. ఇదంతా ఇంత గెలిచి రచ్చగెలవమన్నారు. ఇంత గెలుచుకున్నాను, పిల్లలు పెద్దవాళ్ళని చేసుకున్నాను, చేతనైనంత సహాయ సహకారాలు కుటుంబానికి మా వారి వెనక ఉండి వారి వ్యాపారాలకు అందించాను. ఇప్పుడు రచ్చగెలవడానికి వచ్చాను. అబ్బాయి ఏమిటంటావు ఇప్పుడు చెప్పి ఇబ్బంది? చివరిగా ఒక ప్రశ్న అడిగి ముగిస్తాను మేడం. మీరు అనుకున్నది సాధించిన తర్వాత ఒరిజినల్ మాధవీలతను చూడగలుగుతామా? డూప్లికేట్ కొంపతీసి నన్నే భూత ప్రేత పిశాచం కూర్చుంది అనుకుంటున్నాను ఇక్కడ. నార్మల్గా అంటే ఇంత హెవీగా ఒక అమ్మవారిలా కాకుండా గెలిచిన తర్వాత కూడా ఇలానే ఉంటారా? గెలిచిన తర్వాత కూడా ఇలానే ఉంటారా? నాయన అచ్చమైన తెలుగు భాష ఇది నేను ఇట్లనే ఉంటా. నీకేమన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. ఇదే నేను. ఓకే. లైఫ్ has taken me through different levels of experiences and lot of learning has happened. But if you ask me, this is who I am. Thank you. I love to be this. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని న్యూస్ ఐటీని కేటాయించినందుకు. ఎన్నిసార్లు ఆ పార్టీ అక్కడ గెలిచింది అనేది ప్రధానం కాదు, ఈసారి మాత్రం బీజేపీ జెండాని ఎగరేయటం ఖాయం అని చెప్తున్నారు మాధవీలత. న్యూస్ 18 హైదరాబాద్.